రాక్షసులు మారీచులతో పోరాడుతున్న మీ బిడ్డను ఆశీర్వదించండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చిన జగన్కు షర్మిల దెబ్బతో తాను మళ్లీ విజయమ్మ బిడ్డను అన్న విషయం గుర్తొచ్చింది. అమ్మా నువ్వే శరణం అంటూ విజయలక్ష్మికి ఫోన్ చేసి ప్రాధేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. పరిస్థితి ఏమీ బాలేదు. ప్రజా వ్యతిరేకత అనే అగ్నికి చెల్లి షర్మిల ఆజ్యం పోస్తోంది. నేను ఓడిపోతే జైలుకు వెళ్లాల్సొస్తుంది. కేసుల్లో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్లీ ఎప్పటికి బయటకొస్తానో తెలీదు. నా జీవితం జైలుకే అంకితమైపోతుంది. నువ్వు రావాల్సిందే, నన్ను ఆదుకోవాల్సిందే అని ఆమెను బతిమిలాడుకున్నట్లు తెలిసింది. ఎప్పుడూ పెడసరంగా మాట్లాడే జగన్ ఇలా దీనవచనాలు వల్లించడం, ఆయన స్వరంలో వినిపించిన ఆందోళనతో ఆమెకు పరిస్థితి అర్థమైంది. మరీ ముఖ్యంగా జైలు జీవితం గురించి చెప్పిన మాటలతో ఆమె మనసు కరిగింది. ఇన్నాళ్లు ఎన్ని వేధింపులకు గురి చేసినా కొడుకుని వదులుకోలేం కదా అన్న ఉద్దేశంతో జగన్కు సాయం చేసేందుకు ఆమె ముందుకొచ్చినట్టు సమాచారం. జగన్ కోరిన విధంగా ఆయనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. జగన్తో విభేదాల నేపథ్యంలో ఇన్నాళ్లు విజయలక్ష్మి తన బిడ్డ షర్మిల వైపే ఉన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెన్నంటే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో షర్మిలకు మద్దతుగా రోడ్డెక్కారు కూడా. కానీ ఇప్పుడు కొడుకు శోకాలు చూసి ఆమె కరిగిపోవడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. తనకు పూర్తిగా అన్యాయం చేసి ఎన్నో అవమానాలు పాల్చేసిన జగన్ నైజాన్ని తాను ప్రజల ముందు ఉంచుతుంటే తల్లి జగన్కు మద్దతుగా రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేయడం సరికాదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. షర్మిల కాదంటున్నా కొడుకు దీనస్థితి దృష్ట్యా తాను అండగా నిలవక తప్పదని భావిస్తున్నానని విజయలక్ష్మి తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. మొత్తం మీద రానున్న రోజుల్లో జగన్కు వ్యతిరేకంగా చెల్లి, అనుకూలంగా తల్లి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. తన కుమారుడికి మరో అవకాశం ఇవ్వాలని, పదవీ భిక్ష పెట్టాలంటూ గతంలో మాదిరి బైబిల్ చేతబట్టుకుని విజయలక్ష్మి మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది.